సంవత్సరం పొడవునా ఊరిని శుభ్రంగా ఉంచడానికి మా సంస్థ ద్వారా కృషి చేశాము. అలాగే 2015లో సున్నపట్టి వద్ద గల స్కూల్లో దంత వైద్య శిబిరం ప్రారంభించి అలాగే ఒక వైద్యుల ద్వారా వారికి ఉచిత వైద్యం అందించడం జరిగింది. అలాగే మరుసటి ఒక 4 నెలల తర్వాత పుస్తకాలు, పెన్నులు మా స్కూల్లో పిల్లలకు ఉపయోగపడే ఉపకరణాలను పంపిణీ చేయడం జరిగింది. అలాగే 2015 సంవత్సరంలో స్వైన్ ఫ్లూ అనే మహమ్మారి వస్తే మా సంస్థ తరఫున మన గ్రామ ప్రజలందరూ కూడా మందులు, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే కొన్ని కార్యక్రమాలు చేయడం దరిమిలా తర్వాత 2016 నుంచి మా సంస్థ కొన్ని అనివార్య కారణాల వలన ఆగిపోవడం జరిగింది. అయితే ఒక వారం రోజులుగా మా మేడా శ్రీనివాసరావు, తెగవచ్చి శ్రీనివాసరావు మరలా మనం స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి మనం సేవ చేద్దామని నా దగ్గర వచ్చారు. సరే చేద్దామని మేము ఎవరైతే మనకు సరిపోతారని అందరికి ఫోన్ చేస్తే సరే మా పేరు మేము ఉంటాం, మా పేరు అందరూ ముందుకొచ్చి 21 మంది సభ్యులు తయారయ్యారు. దానికి గాను ఈరోజు మామూలుగా మన ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కావున ఆ స్వామి వారి పేరునే ఆ పేరు పెడితే బాగుంటుంది, సంస్థ బాగా పురోగతి చెందుతుందని ఆ శ్రీరామ సేవా ఫౌండేషన్ పేరు పెట్టి ఈరోజు ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. అయితే మనం కొద్దిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చూస్తున్నామంటే హిందూ ధర్మాన్ని కాపాడటానికి మీరందరూ కూడా మీ పనులను పక్కన పెట్టి దేవాలయాల్లోకి వచ్చి మీరు మామూలుగా భజనలు చేసి హిందూ మతాన్ని కాపాడుతున్నారు. కావున మా తరఫున మీ అందరినీ ఏదో మా తోసిన శివ సత్కారంతో మిమ్మల్ని సత్కరిస్తే ఎంతో ఆనందపడతారని తెలుసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం మేము తీసుకోవడం జరిగింది. కావున ముందు మా గ్రామానికి ఉపయోగపడే పనులు మీ అందరి సహకారంతో చేస్తామని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ముందుగట్లు మేము ఈ తర్వాత మన గ్రామంలో ఎవరన్నట్టు యోగా నేర్చుకునే వాళ్ళు ఉంటే మా సంస్థ తరఫున మేము ఖర్చు పెట్టుకొని ఉచితంగా యోగా నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే మన యోగా గురువు గారు బ్రహ్మయ్య గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వారి సమక్షంలో ఈ మాట ఇస్తున్నాము. ఎవరైనా ముందుకు వస్తే పేరిస్తే ఆ యోగా క్లాసులో ప్రారంభించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ప్రజాస్వామ్యం కోరుతున్నాం.